జాబ్ గ్యారంటీ అని నమ్మి ఎలా డబ్బులు కడితే ఇక్కడ ఏంటి అంటే డేటా వ్యాలీలో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉందని నేను చాలాసార్లు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాము. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ దాని రిలేటెడ్ జాబ్ వచ్చిన స్టూడెంట్స్ తోటి అండ్ అక్కడ ఎలా చేస్తారు, జాబ్ ఎలా ఇప్పించగలుగుతున్నారు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ షేర్డ్ మెనీ అ టైమ్స్. అయితే ఇప్పుడు ఏంటి అంటే నన్ను ఒక క్వశ్చన్ ఒక స్టూడెంట్ అడిగారు, జాబ్ గ్యారంటీ నమ్మి డబ్బులు కడితే ఎలా ఇప్పించగలుగుతారు, హౌ కమ్ దిస్ ఈస్ పాసిబుల్. సో ఇక్కడ సింపుల్ క్రైటీరియా, అసలు వాట్ డేటా వ్యాలీ ఈస్ ఫాలోయింగ్ ఐ విల్ టెల్ యూ రైట్ నౌ. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఎలా ఇస్తారు అండ్ ఏ కోర్స్ మీద జాబ్ ఇప్పిస్తారు అండ్ అసలు వీళ్ళకి టైప్స్ ఏమైనా ఉన్నాయి. జనరల్గా బేసిక్ క్వశ్చన్స్ ఇవి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా అనుకోవచ్చు, ఫ్యాక్ట్స్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలిజిబిలిటీ అదర్ దాన్ సివిల్ అండ్ మెకానికల్, CGPA వచ్చి 7 ఆర్ పర్సంటేజ్ అయితే 65%. ఇక్కడ 9 monthsలో జాబ్ రాకపోతే ఒకవేళ 10th month నుంచి మీకు స్టైఫండ్ ఆర్ శాలరీ రూపంలో 15 to 30K మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎలిజిబిలిటీ మనం మాట్లాడుకున్నాం. దీంట్లో ఏ కోర్స్ మీద అంటే ఫుల్ స్టాక్ డెవలపరు, జావా మెన్ స్టాక్, GCP ప్లస్ జెన్ఏఐ, GCP ప్లస్ పైథాన్ ప్లస్ AI అండ్ SRE ప్లస్ క్లౌడ్. అండ్ ఇదంతా ఒక 2 నిమిషాలు పక్కన పెడితే ఇక్కడ జాబ్ ఎలా పెంచుకోగలుగుతున్నారంటే కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు వీళ్ళు రెడీ అవుతారు. ఓకే, కంపెనీ రిక్వైర్మెంట్స్ ఇవి, దాని తగ్గట్టు వీళ్ళు నేర్చుకోవాలి. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ కరికులం. ద కరికులం ఈజ్ అబౌట్ జాబ్ గ్యారంటీ కరికులం. కరికులమే జాబ్ గ్యారంటీ కరికులం. జాబ్ గ్యారంటీ కరికులం అంటే ఏంటి, ఒక కంపెనీకి ఒక జాబ్కి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ అన్ని వాళ్ళు నేర్పిస్తారు, మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, 100% జాబ్ వస్తుంది. కోర్స్ కరికులంతో పాటు యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ క్లాసెస్ అండ్ రెగ్యులర్గా మాక్ ఇంటర్వ్యూస్, రెగ్యులర్గా గ్రూప్ డిస్కషన్స్, రెగ్యులర్గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తూ, ఇట్ ఈస్ MNC కంపెనీ, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తూ ఇలా ఒక ప్రాసెస్, ఒక సిస్టమేటిక్గా వెళ్తారు. ఇక్కడ ఈ పాయింట్లో ఇక్కడ జాబ్ రాలేదు అనే సమస్య ఉండదు. అండ్ స్పెసిఫిక్గా కరికులమే జాబ్ గ్యారంటీ కోర్స్ కరికులం. అండ్ క్లయింట్స్, ఓన్ ప్రాజెక్ట్స్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ఈ దగ్గర ఇంకోటి ఏంటంటే ఈలిట్మస్ అని ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏంటంటే బ్రిటిష్ కౌన్సిల్ సంబంధించిన ఎగ్జాము. సో దీంట్లో లెవెల్ 1, లెవెల్ 2 ఇలా ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏంటి అంటే చాలా MNC కంపెనీస్ డైరెక్ట్గా వితౌట్ రిటర్న్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి తీసేసుకుంటారు, టెక్నికల్ ఇంటర్వ్యూ. ఆల్రెడీ జాబ్ వచ్చిన స్టూడెంట్స్ తోటి నేను చాలా మందితో మాట్లాడాను. ఆ వీడియోస్ కూడా మాట్లాడిన స్టూడెంట్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఈ వీడియోలో కూడా నేను యాడ్ చేయమని చెప్తాను. ఇంకొక విషయం, ఈ తీసుకునే ముందే దే విల్ టెస్ట్ యువర్ ఎలిజిబిలిటీ. అంటే ఒక ఎగ్జామ్ పెట్టి మీ అంతవరకు ఎలిజిబిలిటీ మీకు అవుతుందా కాదా ముందే టెస్ట్ చేసే తీసుకుంటారు. సో దెర్ ఈజ్ నో పాయింట్ నమ్మి డబ్బులు కడితే ఎక్కడికి పోవు. కష్టపడితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.